హాయ్ అండి అందరికి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ రోజుకి మా ఆయన స్వామి మాల వేసుకొని 20 రోజులు అయ్యింది. తెలియకుండానే రోజులు భలే గడిచిపోతున్నాయి. 40 రోజులు అంటే వామ్మో 40 రోజులు అని అనుకున్నాను, కానీ రోజులు గడిచిపోతా ఉంటే ఎలా అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు. అప్పుడే 20 రోజులు అయిపోయింది, ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. రోజులానే పొద్దున్నే లేచి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరుతున్నారు. ఈ రోజు కూడా ఇంట్లో పొంగల్ పెట్టానండి. పొంగల్ పెట్టానంటే చాలు చిద్వి ఆ రోజు టిఫిన్ ఎగ్గొట్టేస్తాడు అనమాట. పొంగలే తింటాడు. పొద్దున్నే పిల్లలిద్దరికి పొంగల్ పెడితే మంచిదే గానీ చైత్ర అంత ఇష్టంగా తినదు. ఎలాగో అందరం టిఫిన్ చెయ్యాలి కదా అని చెప్పేసి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. స్వామి దర్శనానికి వెళ్ళొచ్చే లోపల ఇంకా రెడీ అయిపోతాయి, అంటే చట్నీ కూడా చెయ్యాలి కదా, అందుకని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఇడ్లీలోకి వచ్చేసరికి పల్లి కారం ఉందండి, ఇంకా నేను శనగపప్పు చట్నీ కూడా చేశాను. చిద్వి ఎలాగో తినేశాడు కాబట్టి చైత్రకి స్వామికి అయితే ఇద్దరికి పెట్టేశాను. వాళ్ళు తింటా ఉన్నారు. వాళ్ళది అయిన తర్వాత నేను కూడా తింటాను. మా ఆయన స్వామి నాతో మాట్లాడాలన్నా చిద్వితో మాట్లాడాలన్న టాపిక్స్ ఏమి ఉండవు, కానీ పక్కన కూతురు కూర్చుందంటే చాలు ఎక్కలేనివన్నీ గుర్తొస్తాయి. వ్యవహారాలు మామూలుగా ఉండవు వాళ్ళిద్దరికి.